అందరికీ నమస్తే అండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 77 సంవత్సరాల్లో ప్రస్తుతం కూటమి అనే కంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక అరుదైన ఘనత సాధించారు. ఆ ఘనత ఒక చెత్త ఘనత అనమాట, వర్స్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పాపం వాళ్ళకి సీట్లు ఇచ్చినందుకు ఆ పార్టీ అధినేతను, వాళ్ళకు ఓట్లు వేసినందుకు ఆ నియోజకవర్గ ప్రజలను, వాళ్ళ కోసం పనిచేసినందుకు ఆ నియోజకవర్గ కార్యకర్తలను పీల్చుకు తింటున్నారనమాట. ఇలా చెప్పడానికి నాకు కూడా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ అంటే ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరలోనే ఇంత బ్యాడ్ నేమ్ మూట కట్టుకుంటారని మేబీ ఆ పార్టీ పెద్దలు సీఎం గారు కూడా భావించి ఉండరు. నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేల వైఖరి మీద, ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ఫస్ట్ టైం వీడియోలు చేస్తున్నది మన ఛానల్లోనే. 2024 జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్, అక్టోబర్ నుంచే మన ఛానల్లో ఎమ్మెల్యేల అవినీతి మీద వీడియోలు చేస్తూ వచ్చాం మనం. మీకు గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మన మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం కూడా చేశారు. అంటే నేను మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేలని అలర్ట్ చేస్తూనే వచ్చాను మన ఛానల్ ద్వారా. కాకపోతే పార్టీ ఆలస్యంగా తెలుసుకుంది. నన్ను చాలామంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా అడిగేవాళ్ళు, ఏమయ్యా నువ్వు ప్రభుత్వం వచ్చిన 5 నెలలు 6 నెలలు అయింది, అప్పుడే నువ్వు ఎమ్మెల్యేల మీద పడతావేంటి, ఎమ్మెల్యేల మీద అవినీతి మీద వీడియోలు చేస్తావేంటి, కనీసం వాళ్ళని గెలుపుని ఆస్వాదించనివ్వా, ఏదో 4 ఖర్చు పెట్టారు కదా వెనక్కి రాబెట్టుకునేవా అని అనేవాళ్ళు. సరే మీరు రాబెట్టుకోండి, కానీ సంవత్సరం తిరగకముందు విపరీతమైన వ్యతిరేకత తెచ్చుకుంటారు. ఇంకా ఆ 4 ఏళ్ళు ఎంత మంచి చేసినా వాళ్ళ రాజకీయ జీవితం పాతాళానికి వెళ్ళిపోద్ది, అందుకే నేను అలర్ట్ చేస్తూ వస్తున్నానని చెప్పేవాడిని. సో చివరికి ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా అంతర్మదనం అంటే ఎంత బాధపడుతున్నారు, నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది ఆయన ఎంత బాధపడుతున్నారు అనేది. నేను తొందరపడి సీట్లు ఇచ్చానేమో, కొంతమందికి అనవసరంగా నేను సీట్లు ఇచ్చానేమో, గాలిలో ఓట్లు అంటే ఎమోషన్ అయ్యారు ఆయన నిన్న మీటింగ్లో కూడా. పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతున్నప్పుడు పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి, కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న విభేదాల మీద ఆయన మాట్లాడే సందర్భంలో నేను తొందరపడి సీట్లు ఇచ్చాను, సో వాళ్ళ బలంతో వాళ్ళు గెలిచానని ఫీల్ అయిపోతున్నారు అని కొన్ని కామెంట్స్ చేశారనమాట. దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేల బరితెగింపు, భయం లేదు, బాధ్యత లేదు, విపరీతమైన బరితెగింపు. కార్యకర్తలంటే చిన్నచూపు, ఓట్లేసిన ప్రజలంటే లోకువ. ఏముంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసారులే, మళ్ళీ ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మళ్ళీ ఓట్లు వేయించుకుంటాంలే అనే ధీమా. ఇవన్నీ వెరసి నియోజకవర్గం అంటే సామంత రాజ్యంగా మారిపోయి దారుణంగా వ్యవహరిస్తారు. అందరి గురించి నేను మాట్లాడలేదండి, సారీ, అందరూ హర్ట్ అవ్వద్దు, అందరి గురించి నేను మాట్లాడలే. పర్టికులర్గా ఒక 40 మంది ఉన్నారు. చంద్రబాబు గారికి వెళ్తున్న లిస్టు సర్వేలు ఎక్కువ వెళ్తున్నాయి. 70 మంది, 72 మంది, 80 మంది అలా వెళ్తున్నాయి. కానీ నా దృష్టిలో, నా మైండ్లో ఒక 40 మంది ఉన్నారు. అటు శ్రీకాకుళం జిల్లా బార్డర్ నుంచి ఇటు చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా బార్డర్స్ వరకు కూడా ఒక 40 మంది ఉన్నారు. ది వర్స్ట్ అనమాట. వీళ్ళు మళ్ళీ గెలవడం కష్టం, పార్టీ కూడా వీళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశం కూడా ఉండదు. కరప్షన్ చేయొచ్చు కానీ చులకన అవ్వకూడదు, ప్రజలకు పెయిన్ కలగకూడదు. సరే, నిన్న అసలు చంద్రబాబు గారు ఎందుకు మీటింగ్ పెట్టారు, ఎమ్మెల్యేల గురించి ఎందుకు అంత బాధపడ్డారంటే, తిరువూరు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు గారికి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి పడట్ల. ఇద్దరూ కూడా బహిర్గతం అయిపోయారు. కొలుపూడి శ్రీనివాస్ గారు ఒక 10 అడుగులు ముందుకేసి, నేను సీటు తెచ్చుకోవడానికి 5 కోట్లు లంచం ఇచ్చాను, లంచం అని అనలేదు, లంచం అనే పదం ఆయన వాడలేదు, కానీ డబ్బులు ఇచ్చాను, 5 కోట్లు డబ్బులు ఇచ్చాను కేశినేని చిన్ని గారికి అని చెప్పి ఏ తేదీని ఎప్పుడెప్పుడు ఇచ్చాడు అనేది కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు నియోజకవర్గంలో తనకు పెత్తనం ఉండట్లేదు, తన మీద కొత్త వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి నియోజకవర్గంలో పెత్తనం ఇస్తున్నారు, మండలంలో పెత్తనం ఇస్తున్నారు, కనీసం తనకు సమాచారం కూడా ఉండట్లేదు, తనతో సమన్వయం చేసుకోవడం లేదు అనేది ఆయన వాదన. సో ఇక్కడ చిన్ని గారు ఏకపక్షంగా, ఏకఛత్రాధిపత్యంగా తిరువూరు వచ్చేసరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎంపీ అన్నాక ఆయన పెత్తనం చేయాలి కదా, ఆయన పెత్తనం చేయడానికి మిగిలిన వాళ్ళు ఎవరు ఊరుకోరు. ఇప్పుడు విజయవాడ వెస్టో, ఈస్టో, సెంటర్లో పెత్తనం చేస్తానంటూ ఊరుకోరు, మైలవరం కానీ జగ్గైపేట కానీ పెత్తనం చేస్తానంటూ ఊరుకోరు. సో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల మీద వాళ్ళ పెత్తనం ఎంతైనా కొనసాగాలి. నందిగామలో కూడా కుదరట్లేదు, ఎందుకంటే అక్కడ లోకల్ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది. కానీ అందుకని తిరువూరులో ఎక్కువైందనమాట కేశినేని చిన్ని గారి పెత్తనం, సొంత వర్గం. అది ఎమ్మెల్యే గారికి నచ్చక చిలికి గాలివానగా మరి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఇంతవరకు వచ్చింది. అది పార్టీ అధినేత దృష్టికి వచ్చి, వీళ్ళే కాదు పార్టీలో చాలామంది ఉన్నారు, ఎందుకంటే సీఎం గారికి వస్తున్న ఫీడ్బ్యాక్ అంత వరస్ట్గా ఉంది.
నిజంగా సీఎం గారు ఆశ్చర్యపోతున్నారు. తన రాజకీయ అనుభవంలో ఇంత చెత్త ఎమ్మెల్యేలను చూడలేదు కొంతమందిని ఉద్దేశించని. అంత గాలి బ్యాచ్ అనమాట. గాలిలో గెలిచారు. వాళ్ళకి ఎమ్మెల్యే పదవి మీద ఆ పదవి అంటే ఎంత గౌరవమైనది అనేది కూడా తెలియట్లేదు. దాని వాల్యూ, దాని విలువ తెలియట్లే. గాలిలో గెలిచేసేసరికి ఆయన ఏమో తొందరపడి సీట్లు ఇచ్చారు. జనమేమో గాలిలో ఓట్లు వేస్తారు. ఈజీగా పదవి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక 40 కోట్లో 50 కోట్లో పెట్టుబడి పెట్టి మేము పదవి తెచ్చుకున్నాము కాబట్టి ఒక 100 150 వెనకేసుకోవాలన్నట్టు ఇలాగ మాట్లాడుతున్నారంట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద మనం వీడియో చేసాం, నెల్లూరు బార్డర్లో. ఆయన తర్వాత మన వీడియో మీద అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చర్చకు వస్తే ఆయన అదే అన్నారంట, 45 50 అయింది, సో ఈజీగా ఉంటుందంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి కదా, మీరు కూడా ఇలా చేయండి అని సలహా ఇచ్చారంట కొంతమందికి. అలా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళ మీద అయితే పార్టీ నిఘా ఎప్పుడూ ఉంటుంది. వీళ్ళ తోకలు కూడా కత్తిరిస్తారు ఎప్పుడో ఒకసారి. థ్యాంక్ యూ.